హలో ఫ్రెండ్స్, అత్తా కోడల వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను గుమ్మడికాయ దప్పలం చేస్తున్నాను. ఇది మనం పెళ్ళిళ్ళ సీజన్లో మనకు పూర్వకాలం అయితే పెళ్ళిళ్ళలో కంపల్సరీ ఇది పెట్టేవారు. భోజనాల్లో మాత్రం గుమ్మడికాయ దప్పలం ఉంటేనే భోజనం అడిగడిగి ఎంచుకుని తినేవారు అనమాట. అట్లాంటి వంటకం ఇది పూర్వకాలం బాగా చేసుకునేవారు. ఇప్పుడంటే తగ్గించారు కాబట్టి మళ్ళీ మనం పిల్లలకి ట్రెడిషనల్ వంటకాలు కూడా మన పిల్లలకి నేర్పాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను ఇది చేసి చూపిస్తున్నాను పిల్లలకి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు మనం ఏమేమి కావాలో మనం చూపిస్తాను. ముందుగా సాల్టు, పసుపు, కారం, నూనె, గుమ్మడికాయ ముక్కలు. మనం క్వాంటిటీ మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అనమాట. గుమ్మడికాయ, చింతపండు పులుసు నేను తీసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది మనకి పులుసు చిక్కదనం రావాలంటే మనం ఒక ఉల్లిపాయని అట్లా పేస్ట్లా చేసి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కొద్దిగా బెల్లం, ఈ పోపు సామాన్లన్నీ మామూలుగా వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ దీనికి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైందని మనం ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాతనే మనం మళ్ళీ వేరే చేసుకోవాలి. లేకపోతే పల్చగా ఉంటుంది అన్నమాట పులుసు, మనకి చిక్కదనం రాదు. మనం రైస్లో కలుపుకోవాలంటే బాగుండదు అన్నమాట. అందుకని మనం ఉల్లిపాయలు కొంచెం అలా వేయించేసుకుంటే చిక్కదనం వస్తుంది. కొంచెం వేగనిద్దాం. కొద్దిగా సాల్ట్ వేసి, తొందరగా వేగుతాయి కదా సాల్ట్ వేస్తే మనకు. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయంటే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. ఈ గుమ్మడికాయ ముక్కలు మీకు సైజుని బట్టి మీరు ఎట్లా కట్ చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇవి తొందరగా ఉడికిపోతాయండి. మనం కుక్కర్లో గట్రా వండాల్సిన అవసరం లేదు. ఇది ఈజీగా మూత పెట్టామంటే 10 మినిట్స్లో ఉడికిపోతాయి. మొత్తం మెత్తగా అయిపోతే బాగుండదు. మనం పీస్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం. దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకుంటారు, చాలామంది వేసుకోవచ్చు. మళ్ళీ అది మసాలా అవుతుందని నేను వేయట్లేదు. ఇట్లా కొద్దిగా కలుపుకొని మనం వాటర్ పోసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు మనం గుమ్మడికాయ ముక్కల్ని ఉడకబెడదాం. తర్వాత మనం చింతపండు పులుపు వేసుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయినాయేమో చూద్దామండి. ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం చింతపండు వేసేద్దాం. ఇది మీరు పులుపు ఎంత కావాలంటే దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. నేనైతే చిన్న సైజు బంతి అంత తీసుకున్నాను. అంటే పులుపుని కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి వాళ్ళు ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం వేసేస్తాం కదా చింతపండు, మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకబెడదాం. ఒక 5 మినిట్స్ అయ్యిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఇంత బెల్లం ముక్క వేసుకుందాం. బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. తీగా, కారంగా, పుల్లగా, బెండకాయ, గుమ్మడికాయ దప్పలం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెడదాం. ఇప్పుడు మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం. అప్పటి వరకు ఆయిల్ పోసుకుందాం.
ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసేసుకుందాం. మిరపకాయలు లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే మాడిపోతాయి. తాలింపు లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా మనం వేసేసేదాన్ని పవర్ అంతా వాటర్లో కలిసిపోతుంది కాబట్టి అది టేస్ట్ అనిపించదు నాకైతే. ఇప్పుడు మనం మిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు పిల్లలకి ఇట్లాంటి ఫుడ్ మనము వండి పెడతా ఉంటే వాళ్ళకి తెలుస్తాయండి. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు ఇవే తిని నేర్చుకుంటున్నారు, కానీ మన పాతకాలం ఫుడ్ని తింటలేదు. అందుకే కదా ఇప్పుడు పిల్లలకి అసలు బలమంటూ ఉండట్లేదు. తల్లులు కూడా అంతే. ఇప్పుడు ఇలా తీసుకుని మనం ఇలా వేసేసుకుందాం. అది ఇప్పుడు వెంటనే మనం మూత పెట్టేసుకోవాలి. గ్యాస్ బంద్ చేస్తాను. ఇక ఇది ఎట్లా ఒక 5 మినిట్స్ ఉంటే ఆ తాలింపు అంతా పీల్చుకుంటుంది. టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. అయిపోయింది కదండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూడండి, గుమ్మలాడి గుమ్మడికాయ డప్పలం. ఇది చూసారా, ముక్క ఇట్లా ఉండాలన్నమాట, మనకి విడిపోకుండా. ఇలా ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. నేను పెళ్ళిళ్ళు బాగా కంపల్సరీ అడిగి మరీ వేయించుకు తింటానండి. బంతిలో కూర్చున్నప్పుడు, పెళ్ళిళ్ళ బంతుల్లో. ఊరి సైడ్ అయితే బంతి భోజనాలే కదా, ఈ బఫై ఏముండవు అక్కడ. గుమ్మలాడే గుమ్మడికాయ దప్పలం రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తినేయాలి అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.